నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. మహానగరాలు నగరాలు మాత్రమే కాదు, పట్టణాలలోనూ అపార్ట్మెంట్లు వచ్చేస్తున్నాయి. వస్తు సేవ ఏదైనా దానికి జీఎస్టీ బాధేయడం తెలిసింది. మరి అపార్ట్మెంట్ నెలవారీ మెయింటెనెన్స్ పై జీఎస్టీ ఉంటుందా? రూల్ పొజిషన్ ఏం చెబుతోంది? ఈ అంశంపై ఇటీవల కేంద్రం ఎలాంటి క్లారిఫికేషన్ ఇచ్చింది? ఇలాంటి అంశాల్లోకి వెళితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ పై కూడా జీఎస్టీ ఉంటుంది, కాకుంటే వాటికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. తాజాగా ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన డైరెక్టర్ జనరల్ కార్యాలయం సవివరంగా వివరించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో అయినా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లలో ఒక్కో సభ్యుడు చెల్లించే నెలవారీ మెయింటెనెన్స్ 7,500 వరకు ఎలాంటి జీఎస్టీ ఉండదు. అదే సమయంలో నెలవారీగా 7,500కు మించి నెలవారీ నిర్వహణ ఖర్చుల కింద వసూలు చేస్తే మాత్రం దానిపై జీఎస్టీ కట్టాల్సిందే. అదే సమయంలో సదరు అసోసియేషన్ వసూలు చేసే మెయింటెనెన్స్ మొత్తం ఆర్థిక సంవత్సరానికి 20 లక్షలు లేదు అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం RWUA తన సభ్యుల నుంచి వసూలు చేసే నెలవారీ సబ్స్క్రిప్షన్ లేదు అంటే కంట్రిబ్యూషన్ పై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మీకిక్కడ కొన్ని సందేహాలు రావచ్చు. అందులో మొదటిది, ఒక హౌసింగ్ సొసైటీ లేదు అంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో 2 అంతకంటే ఎక్కువ ప్లాట్లు ఉన్న వారి పరిస్థితి ఏంటి అని. ప్రతి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్కు నెలకు 7,500 చొప్పున వేరువేరుగా వర్తింపచేయాలి అని నిబంధనలు చెబుతూ ఉన్నాయి. అదే సమయంలో ఒక సభ్యుడు నెలవారీ మెయింటెనెన్స్ను 9,000 చొప్పున కడుతూ ఉంటే జీఎస్టీ ఎంత మొత్తం మీద పడుతుంది అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి. దీనికి కేంద్రం ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి అంటే 9,000 మీద 18% చొప్పున జీఎస్టీ చెల్లించాల్సిందే. అంతే తప్పించి 7,500 మినహాయింపు తీసేసి 1,500 మీద మాత్రమే జీఎస్టీ కడతాను అంటే ఒప్పుకోరు. నిజానికి గతంలో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ విషయంలో జీఎస్టీ మినహాయింపు నెలకు 5,000 మాత్రమే ఉండేది. అయితే జీఎస్టీ కౌన్సిల్ తన 25వ సమావేశంలో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ మీద జీఎస్టీ మినహాయింపు పరిమితిని 5,000 నుంచి 7,500 వరకు పెంచింది. అప్పటి నుంచి ఇదే మొత్తం మినహాయింపుగా వస్తోంది. సో మీ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ మీద జీఎస్టీ ఎంతన్న దానిపై ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది కదా.